కొన్ని నిర్ణయాలు పొరపాట్లు జరిగినా ఫైనల్గా అమరావతి రాజధాని అనేటటువంటిది యావన్ మందిని అందరం కూడా అంగీకరించాల్సిన పరిస్థితి. నేను మొట్టమొదట అమరావతికి భూములు తీసుకునే టైంలో అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్టెమ్మట 1.5 కిలోమీటర్ వెడల్పున సుమారుగా 10-11 వేల ఎకరాలలో ఉన్నటువంటి ఆ జరీబు భూములు వదిలేసేయండి చంద్రబాబు నాయుడు గారు. తుళ్ళూరు నుంచి మనం ఉండవల్లి వచ్చేటటువంటి పెరుమాకు వచ్చే రోడ్డుకి దక్షిణ పక్కన ఉండ మెట్ట పొలాలు తీసుకోండి, ఒక 15-20 వేల ఎకరాలు సరిపోతుంది అని చెప్పినా ఆయన వినిపించుకోకుండా ఈ మొత్తం జరీబు భూములు కూడా తీసుకోవటం జరిగింది. ఇవాళ ఆ భూముల్లో చూస్తూ ఉంటే కళ్ళంటే నీళ్లు వస్తాయి రైతు అనేవాడికి. చక్కగా నిమ్మ తోటలు, దానిమ్మ తోటలు, అరటి తోటలు, మిర్చి, కూరగాయలు, అనేక 50 రకాల పంటలు పండేటువంటి భూములు ఇవాళ ఆ విధంగా దాదాపు 11-12 ఏళ్ళ నుంచి అట్లా పాడుబడి ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది.